గత ఎన్నికల్లో కేవలం 5 లక్షల ఓట్ల కొద్ది తేడాతో అధికారంలోకి రాకపోయినా వైసీపీ అధ్యక్షుడు జగన్ 2019లో అధికారానికి అందివచ్చే ఏ అవకాశం ఉన్నా వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. ఇప్పటికే 3 ఏళ్ల చంద్రబాబు అరాచక పాలనపై ఏపీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. 3 ఏళ్ల ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం అవినీతిపై ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజల్లో ఆదరణ పెరిగింది. దీంతో ప్రజల ఆదరణ ఓట్ల రూపంలో మార్చుకొని పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడానికి జగన్ భారీ స్కెచ్లు వేస్తున్నాడు. అందులో భాగంగానే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. కిషోర్ 2014 ప్రధాని మోదీ గెలవడంతో బీహార్లోని నితీష్ కుమార్ అధికారంలోకి రావడంలో ఈ మధ్య జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్ కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎక్కడైనా సరే ఏదైనా టార్గెట్ పెడితే కిషోర్ టీం గురి తప్పదు. అందుకే జగన్ కూడా వైసీపీ గెలుపు కోసం ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే వైసీపీ పార్టీ ఆయన అధికారి సూచనలు చేస్తున్నారు. వైసీపీ ప్రశాంత్ కిషోర్ కు మధ్య దాదాపుగా ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఆయన వైసీపీ కోసం పని కూడా ప్రారంభించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. 2 రోజుల క్రితం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ ఆఫీస్ ప్రశాంత్ కిషోర్ వచ్చారని తెలుస్తుంది. వైసీపీ అధినేత జగన్ సన్నిహితులతో మంత్రాలు జరిపారని తెలుస్తుంది. ఓ హోటల్లో ఉంటూ పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వైసీపీలో గెలుపు కోసం అమలు చేయాల్సిన రాజకీయ వ్యూహంపై ప్రశాంత్ కిషోర్ సమీక్షలు చేస్తున్నారని తెలుస్తుంది. దీంతో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించి వైసీపీ అధికారంలోకి రావడం, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి కిషోర్ వ్యూహాలు ఫలించి 2019లో జగన్ సీఎం అవుతాడో లేదో చూడాలి.